సాటి మనిషికి సహాయం చేయడంలోనే ప్రేమతత్వం మానవత్వం ఇమిడి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. కళ్యాణదుర్గం పెన్షన్ భవన్లో విశ్రాంత ఉద్యోగుడు నరసింహులు దాతృత్వంతో పేదలకు వస్త్రదానం, వికలాంగ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఎందరో నిరుపేదలు, వికలాంగులు, ఆదరణ లేని అభాగ్యులు ఎందరో సహాయం కోసం అర్థిస్తున్నారని, అలాంటి వారికి సహాయం చేయడం మానవత్వమని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ తెలిపారు. తమ సంస్థ ద్వారా విద్యా వైద్యంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంకా ఎందరో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని, తమకు అండగా మరింత మంది చెయ్యి వేస్తే సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి తిప్పేస్వామి, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్, జర్నలిస్టుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగప్రసాద్, శివప్రసాద్, సురేష్ పాల్గొన్నారు. కొంతమంది కొన్ని మార్గాల్లో వాళ్ళకి చేతనైనంత సమాజానికి, దేశానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాతలే. మరి అలాంటి గుణం అనేటువంటిది భగవంతుని యొక్క గుణం. అది ఏదని ఇవ్వడం అనేటువంటిది ఎప్పుడూ భగవంతుడు చేసేటువంటి గుణం. అలాంటి గుణాన్ని సంతరింపు చేసుకోవడం అనేటువంటిది నిజంగా మానవులు భగవంతుని దరికి చేయనట్టే. మన భగవంతుని ప్రార్థించడం కంటే భగవంతుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతలు నిర్వర్తించడం చాలా అవసరమని చాలా మంది భావిస్తారు. మరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏమున్నది ఈ దేహం? దట్ట మాంసములు, హస్తి పంజరము, శరము, రక్తము, ఎముకలు, శరీరముతో ఉన్నటువంటిది ఈ దేహం. ఏం చెప్తారు? ఇంకా వాళ్ళు ఏం చెప్తారు? శత వర్షముల మిగము చెప్పింది కానీ నమ్మరా ఈ మాట నమ్మనవరా? అయ్యా 100 ఏళ్ళు ఉంటావు అని చెప్తున్నాను, కానీ నువ్వు 100 ఏళ్ళు ఉండవు. పాదములోనో, యవనంలోనో, ముడిపిలోనో ఏదో ఒక రోజు చనిపోతున్నావు. మరి శాస్త్రం ఈ సామాన్య సాయకులు మనం కూడా ముందు వేయాల్సి కుదిరేంత సారు ఈ మంచి కార్యక్రమాన్ని మాకు ముందుగా ఉంచారు. ఈ పెద్దవాళ్ళు నరసింహ సార్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలకి తన వంతు సహకారం అందించాలని ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయము. ఈ వయసులో కొడుకు, కోడలు, మనవులు, మనవరాళ్ళు వాళ్ళకి ఎంత ఉంది ఏముందని లెక్క వేసుకునే వయసులో నిజంగా అభాగ్యులకు, మానసిక వికలాంగులకు తన వంతుగా సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే అలాంటి వారు చాలా మంది ఉన్నారు. నిజంగా మేము ఒక్కరు మా శక్తికి మించి చేస్తున్నాం. మా శక్తి కూడా చాలట్లేదు. మీరు కూడా చేయగలిగితే చాలా మందికి మనం ఆశ్రయం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సార్ రాక మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ మోటో వచ్చి మేము వైద్యం, విద్య, ఈ 2 మోటోలోనే నడుస్తుంది. సో ఇలాంటి కార్యక్రమంకి మేము కూడా వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ 16th సార్ చెప్పినట్టుగా ఈ సాటర్డే రోజు మన ట్రస్ట్ ప్రోగ్రామ్ ఉంది. మీ అందరికీ ఇదే మా ఇన్విటేషన్ అనుకొని మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన ప్రయాణం ఇది. తర్వాత ఆ వైకుంఠ ప్రయాణం చేసేటటువంటి మానవుడు వెనకల మనం సాధించింది ఏమైనా ఉందా, మనం సంపాదించుకుంది ఏమైనా ఉందా అంటే దాన గుణము అన్ని దానాల కన్నా, మరి ఈ యొక్క అన్ని భావాల కన్నా, అన్ని సుగుణాల కన్నా సేవాభావము లేదా దాన గుణము అన్ని గుణముల కన్నా శ్రేష్టమైన గుణము. సమాజంలో మన తర్వాత అది కులము, మతము, ప్రాంతము, భాష ఇవేమి మరి తేడా లేకుండా తోటి మానవుణ్ణి, కష్టంలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అదేవిధంగా మానసికంగా మరి చిదిగిపోయిన వారు లేదా మానసిక వికలాంగులు ఇలాంటి వారి సమాజంలో నువ్వు దగ్గర తీసుకొని వారి ప్రేమతో ఒక పట్టెడు అన్నం పెడితే ఆ ఫలితం వేరు. వస్త్రదానం కూడా చేయాలని ఇక్కడ నిర్ణయం ఉంచుకొని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.